ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే పనిలో ఉన్నామని చెప్పారు. కొల్లేరు సదస్సు సమస్యకు పరిష్కారం చూపుతామని, అలానే 2027కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అమరావతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 2028 నాటికి మొదటి దశ పనులు పూర్తవుతాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రపంచంలోనే ఒక సుందర రాజధాని తయారవుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూనే పరిశ్రమలు తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. ఏలూరు జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు గోపీనాథ్ పట్నంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. గుడ్ల నాగలక్ష్మి అనే మహిళకు పింఛన్ నగదును అందజేశారు. అనంతరం నల్లమాడులో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. సుపరిపాలనకు నాంది పలుకుతామని ముందే హామీ ఇచ్చామని, ఆ ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు 94% స్ట్రైక్ రేట్తో గెలిపించారని తెలిపారు. ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదని కొనియాడారు. మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే సౌకర్యం కల్పించామని, అలానే ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం అమలు చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. సూపర్ 6 హామీలు ఇస్తే అవి అసాధ్యమన్నారని, కానీ ఈవేళ సూపర్ 6ని సూపర్ సక్సెస్ చేశామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 18 నెలల్లో పింఛన్ల కోసమే 50,000 కోట్లు ఖర్చు చేశామని, దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో పింఛన్ల ఖర్చు లేదని తెలిపారు. 5 ఏళ్లలో 1,65,000 కోట్లు పింఛన్లకు ఖర్చు చేస్తున్నామని, ఆ పింఛన్లలో 59% మహిళలకే అందిస్తున్నామని వివరించారు. ఒకప్పుడు 1 నెల తీసుకోకపోతే వాటిని ఇచ్చేవారు కాదని, కానీ ఇప్పుడు 2-3 నెలల పింఛన్ ఒకేసారి తీసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. అలానే ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హామీలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. రోడ్ల విషయంలో చాలా సమస్యలు ఉన్నాయని అన్నారు. ఒకసారి మరమ్మతులు చేసినా వర్షాల కారణంగా దెబ్బతిన్నాయని, జనవరిలోపు రోడ్లపై ఉన్న గుంతలు పూడుస్తామని హామీ ఇస్తున్నానని అన్నారు. రైతులు బాగుండాలి, వారి జీవితాల్లో వెలుగులు రావాలని సీఎం ఆకాంక్షించారు. రైతుల ఆదాయం పెంచేందుకు పంచసూత్రాలు అమలు చేస్తున్నామని, సమీకృత వ్యవసాయ విధానంతో ఆరోగ్యం, ఆదాయం మెరుగవుతాయని వెల్లడించారు. డ్రోన్ల ద్వారా పంటలకు మందుల పిచికారీ చేయవచ్చని, అలానే పంటలకు ఆశించిన తెగుళ్లను గుర్తించవచ్చని సీఎం చంద్రబాబు అన్నారు. మహిళలను ప్రోత్సహిస్తామని, రాయితీలు ఇస్తామని స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన మాటిచ్చామని, అలానే దాన్ని చేసి చూపుతున్నామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు పెడుతున్నామని వివరించారు. జిల్లాలో పరిశ్రమలు రావాలి, కుటుంబానికో పారిశ్రామికవేత్త రావాలని సీఎం తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్కి ఎక్కువ వెళ్ళాలి, వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టాలి. ఈరోజు ఒక విషయం మీరు ఆలోచిస్తే, ఇక్కడ కోకో ఉంది, కొబ్బరి ఉంది, అరకులో కాఫీ ఉంది. ఈ 3 కలిపి చాక్లెట్లు తయారు చేసుకోవచ్చు, కాఫీ తయారు చేసుకోవచ్చు, అదే మరి ఐస్ క్రీములు తయారు చేసుకోవచ్చు, స్వీట్లు తయారు చేసుకోవచ్చు. అప్పుడే ఆదాయం వస్తుంది. అందుకే మొన్న ఒక అతను నా దగ్గరికి వచ్చి విశాఖపట్నంలో C3 అన్నాడు. C3 అంటే చాక్లెట్ అంటే కోకో, పక్కన కాఫీ, అరకు, మూడోది కోకోనట్. ఈ 3 కలిపి మనకు కావాల్సిన ఆహారాన్ని తయారు చేయడానికి ఫ్యాక్టరీలు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు మీకు రావాల్సిన అవసరం ఉంది. దానికి నాంది పలుకుతాం, సబ్సిడీ ఇస్తాం, ప్రోత్సహిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వం మీకు అందుబాటులో ఉంటుంది. ఎప్పుడైనా ఇబ్బంది వస్తే సరైన గైడెన్స్ ఇస్తాం, మిమ్మల్ని ఆదుకుంటాం, సబ్సిడీలు ఇస్తాం. అయితే మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, అందరూ రైతులు. మనం చిన్నప్పటి నుంచి మాకు వ్యవసాయం తెలుసని, బయట ప్రపంచంలో మార్పులు వస్తే మనం మారకపోతే ఏ ప్రభుత్వం కూడా ఆదుకోలేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రైతులకు ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఆ ఇబ్బందులు అధిగమించాలంటే మీరు మేము కలిసి సమిష్టిగా పనిచేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం రాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోపీనాథపట్నం గ్రామంలో కిడ్నీ బాధిత మహిళ గుడ్ల నాగలక్ష్మికి పింఛను అందించారు. తమ ఇంటికి ముఖ్యమంత్రి వస్తున్నారన్న సమాచారంతో నాగలక్ష్మి కొడుకు, కుమార్తె నాగపవన్, వాసవి చంద్రబాబుకు ఎదురు వెళ్లి స్వాగతం పలికారు.
నాగపవన్, వాసవి చదువు వివరాలను గురించి ముఖ్యమంత్రి ఆరా తీశారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న నాగలక్ష్మి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న సీఎం ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్కు సూచించారు. నాగలక్ష్మి కుటుంబానికి అండగా ఉంటామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, పేద ప్రజల ఆనందమే ఎన్డీఏ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. భారతదేశంలో ఎక్కువగా పింఛన్లు ఇచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమేనని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన పెన్షన్లను అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రతి నెల 1వ తేదీన ఉదయాన్నే పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. పండుగ వాతావరణంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరుగుతోందని, లబ్ధిదారులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. తొలుత రామలింగేశ్వర్ నగర్లో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. రిటైనింగ్ వాల్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. రామలింగేశ్వర్ నగర్ ప్రాంతంలో పెన్షన్ లబ్ధిదారులను పెన్షన్లు పంపిణీ చేసి వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, ఈరోజు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ చేశామని ఎంతో ఆనందంగా ఉందన్నారు. చంద్రబాబు ఆదేశాల మేరకు తాను ప్రతి నెల ఏదో ఒక నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోందన్నారు. పెన్షన్ తీసుకునే వాళ్ళు ఆడవారే ఎక్కువ మంది ఉన్నారని అన్నారు. భారతదేశంలో ఎక్కువగా పింఛన్లు ఇచ్చేది ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని, పేద ప్రజల ఆనందమే ఎన్డీఏ లక్ష్యమని తెలిపారు. దిత్వా తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, శ్రీలంక మునిగిపోవటం మనం చూశామన్నారు. దిత్వా తుఫాన్ వలన శ్రీలంక అతలాకుతలమైందని, ఎక్కువ ప్రాణ నష్టం కూడా జరిగిందని చెప్పారు. దిత్వా తుఫాన్ వలన కొన్ని చోట్ల వర్షాలు కూడా కురుస్తున్నాయని అన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎలాంటి తుఫాన్ వచ్చినా ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా ఎదుర్కొంటుందని అన్నారు. విపత్తుల నిర్వహణ సంస్థ ఆర్టీజీఎస్ ద్వారా ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. విపత్తుల సమయాల్లో ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈరోజు చాలా ఇప్పుడు భారతదేశం మొత్తం మీద చూసుకుంటే పెన్షన్లు కూడా అతి ఎక్కువగా పెన్షన్లు ఇచ్చేది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంగతి కూడా మనందరికీ కూడా తెలుసు. ప్రత్యేకంగా ఈరోజు మనం పెన్షన్ సంగతి చూసుకుంటే ఒక్క డిసెంబర్ నెలలోనే 63,25,999 మందికి ఈరోజు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దాని పెన్షన్ రూపంలో సుమారు ఈ ఒక్కరోజు 2,739 కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో ఈరోజు పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులోని మనకంటే 13% మన రాష్ట్ర జనాభాలో 13% ఈరోజు పెన్షన్ రూపంలో మనం అందరికీ కూడా ఇచ్చే పరిస్థితి ఉంటే, అందులో 53% ఓన్లీ మహిళలే ఇంచుమించుగా మనకి ఎక్కువ మంది పెన్షన్లు తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ పెన్షన్ విధానంలో కూడా చాలా క్లియర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు సూపర్ 6లో భాగంగా చెప్పినప్పుడు 4,000 రూపాయలు పెన్షన్ చేస్తా అన్నప్పుడు చాలామంది ఎలా చేస్తారు ఏంటి అని కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని కూడా చేసి చూపిస్తానన్నట్టుగా ఎలక్షన్ గెలిచిన తర్వాత ఇచ్చే కాకుండా ఒక నెల ముందుగానే దాన్ని అనౌన్స్ చేసి మేము ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 2 నెలలది కలిపించిన సందర్భం కూడా మీ అందరికీ కూడా గుర్తు చేయాలి. ఎందుకంటే ఈరోజు ఒక అభివృద్ధికి ఎంత పెద్ద పీట వేస్తున్నామో సంక్షేమానికి కూడా అంతే పెద్ద పీట వేస్తూ ఈరోజు రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకెళ్లే కార్యక్రమంలోని ఒక పక్కన పనిచేస్తూనే సంక్షేమానికి కూడా అంతే పెద్ద పీట వేస్తూ ప్రతి ఒక్కరు పేదల కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రతి పనికి కూడా ఎన్డీఏ కూటమి సభ్యులుగా మేమందరం కూడా వెనకాతలుండి ముందు ఆయనకు సపోర్టివ్గా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, హోమ్ మినిస్టర్ గారు వాళ్ళు ప్రత్యేకంగా మన నియోజకవర్గానికి ఇచ్చేసి, విజయవాడ తూర్పు నియోజకవర్గానికి ఇచ్చేసి కొన్ని పెన్షన్లు ఇచ్చి వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. అందువల్ల ఇది ఒక మాకు మోటివేషన్. దాంతోపాటు కృష్ణానదికి రిటైనింగ్ వాల్ నిర్మించిన నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, దానితో పాటు ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా గతంలో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఒక 400 మీటర్లు వాళ్ళ అవసరాల కోసం గోడ నిర్మించడం జరిగింది. ఆ గోడ కూడా 7, 8, 9 లక్షల వరకు కూడా ఆ గోడ స్టాండ్ అవుతుంది, నీళ్లు లోనికి రాకుండా. పోయిన సంవత్సరం 12 లక్షల క్యూసిక్స్ వచ్చినప్పుడు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి కూడా మర్నాడు పగలు 2 పర్యాలు వచ్చి పరిశీలించడం జరిగింది. ఆ రోజున అది పొర్లి, ఈ ఉన్న గోడ పొర్లి నీళ్లు వచ్చి చాలా కుటుంబాలకు ఇబ్బంది జరిగి ప్రభుత్వానికి కూడా చాలా నష్టం వచ్చింది. అందువల్ల దాన్ని కూడా పూర్తి చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కార్పొరేషన్ వారు 1,60,00,000 రూపాయలు వెచ్చించి దాన్ని కూడా నిర్మాణం చేస్తే,
రాష్ట్రాన్ని 2030 నాటికి ఎయిడ్స్ రహిత లక్ష్యంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పాజిటివిటీ రేటు 2.34% నుండి 0.58% తగ్గేలా కృషి చేసిన వైద్య ఆరోగ్య ఏపీ సాక్ సిబ్బంది అందరికీ అభినందనలు తెలియజేస్తున్నారు. 35,000 నుంచి 40,000 ఖరీదు చేసే యాంటీ రెట్రో వైరల్ థెరపీ మందుల్ని ఉచితంగా 59 ఏఆర్టీ సెంటర్ల ద్వారా అందించడం జరుగుతుందన్నారు. దాదాపు 42,000 మంది హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఇవాళ పెన్షన్లు అందిస్తుందని, త్వరలో మిగిలిన అర్హులైన వారికి కూడా పెన్షన్ల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వరల్డ్ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్ నీలకంఠారెడ్డి, సెకండరీ హెల్త్ డైరెక్టర్ కేబిఎన్ చక్రధర్ బాబు, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న కార్యక్రమాల వల్ల గతంలో ఉన్న 2.34% పాజిటివిటీ రేటు 10 సంవత్సరాలు అయ్యేటప్పటికీ 0.58% తగ్గిందన్నారు. 10 సంవత్సరాల క్రితం 25,000 కొత్త కేసులు నమోదైతే 10 సంవత్సరాలలో 13,000 కేసులకు తగ్గిపోయాయన్నారు. ముఖ్యంగా యువత అప్రమత్తంగా ఉంటూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల్లో అవగాహన కలిగించడం కారణంగా హెచ్ఐవి పాజిటివిటీ రేటు 0.10% నుండి 0.04% తగ్గిందన్నారు. ప్రభుత్వాలు చేపట్టిన అవగాహన కార్యక్రమాల కారణంగా పాజిటివిటీ రేటు తగ్గించగలిగామన్నారు. 15 మొబైల్ ఐసీటీసీలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో తీసుకురాగలిగామన్నారు. అయినా దేశంలో రాష్ట్రం 2వ స్థానంలో ఉండడం దురదృష్టకరమన్నారు. గతంతో పోలిస్తే నేడు ఎయిడ్స్తో మరణిస్తున్న వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందన్నారు. ఎయిడ్స్ సోకటం వల్ల ప్రాణాలు పోవటం లేదు కదా అనే నిర్లక్ష్యం పనికిరాదని, ఆ నిర్లక్ష్యం ఖరీదు ప్రాణం కాకూడదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని, ముఖ్యంగా యువత గుర్తుంచుకోవాలన్నారు. ప్రపంచంలోనే భారతదేశం ఇవాళ ఎయిడ్స్ సంఖ్యలో పిఎల్హెచ్ఐవి ఉన్న వారి సంఖ్య 3వ స్థానంలో ఉంటే మనం దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ఇప్పటికి కూడా 2వ స్థానంలో ఉన్నాం. మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉన్నాం. ఇటువంటి చర్యలు చేపట్టినప్పటికీ ఇంత విస్తృతంగా ఈ వైద్య ఏపీ శాఖ సిబ్బంది ఈ సేవా కార్యక్రమంలో ఉద్యోగ ధర్మంలో పాటిస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ దానికి తోడు దాదాపు 110 దాకా అనేక మంది ఎన్జిఓలు ఇవాళ చూసిన సేహా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా ఎటువంటి కార్యక్రమం చేశారు. అనేక ఎన్జిఓలు కూడా వీటిలో నిమగ్నమై పనిచేస్తున్నా మనం ఇంకా దాన్ని పూర్తిగా నివారించలేకపోతున్నాం. దీంట్లో భాగంగానే మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. 95 నాకు టెస్టులు చేసుకోవడానికి చాలా మంది మొహమాట పడుతున్నారు. 95 మంది టెస్టులు చేసుకోవాలి. హెచ్ఐవి ఉందనుకున్న వాళ్ళు లక్షణాలు కనిపిస్తే టెస్ట్ చేసుకోవాలి. ఆ 95% మందికి మళ్ళీ యాంటీవైరల్ థెరపీ అందించి వారిలో రోగం తగ్గించే ప్రయత్నం చేయాలి. తర్వాత 95% వైరల్ లోడ్ను తగ్గించి 2030 నాటికి పూర్తిగా ఎయిడ్స్ రహిత ఆంధ్రప్రదేశ్, ఎయిడ్స్ రహిత భారతం నిర్మాణం చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే 10 సంవత్సరాల్లో 25,000 కేసుల నుంచి 13,000 కేసులు తగ్గించగలిగాం. 2030 నాటికి ఇంకా 5 సంవత్సరాల కాలం ఉంది కాబట్టి 2030. ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఇస్ ద గ్రేటెస్ట్ ఎనిమీ ఫర్ దిస్ క్యాంపెయిన్. ఇది కనుక మనం అర్థం చేసుకొని ప్రాపర్ అవేర్నెస్తో ముందుకు వెళ్తే, ఇప్పుడు స్నేహ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వచ్చిన, స్నేహ ఎన్జిఓ నుంచి వచ్చిన పిల్లలు ఆ స్కిట్లో ఎంత చక్కగా మనకి చూపించారు. ఒకవైపు ప్రాబ్లం ఉంది, ఇంకొక వైపు సొల్యూషన్ కూడా ఉంది. మీరు అక్కడ అవుట్ రీచ్ వర్క్ అని బోర్డు చూపించారు, చూస్తుంటే హెల్త్ కౌన్సిల్ అనే బోర్డు చూపించారు, అలాగే ఏఆర్టీ సెంటర్ని చూస్తున్నారు కదా. ఇవన్నీ గవర్నమెంట్ తరఫు నుంచి కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా ప్రతి జిల్లాలో ప్రతి సిటీలో కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ముమ్మరంగా చేస్తూ ఉంది. ప్రాపర్గా అదేంటి ఫ్రీ ఆఫ్ కాస్ట్, దీనికి ₹1 పే చేయాల్సిన అక్కర్లేదు. అదే ఇప్పుడే మన ఎండి గారితో మాట్లాడితే ఇది ఎంత అవుతుంది యాక్చువల్లీ కాస్ట్ పే చేయాలంటే లక్షలాది రూపాయల మెడిసిన్ అవుతాయి. అంత మెడిసిన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది. ఎందుకు? సమాజం బాగుండాలి, ఈ ఎయిడ్స్ బారిన పడిన వాళ్ళు ఎక్కడ ఇబ్బంది లేకుండా మంచి జీవితం నడపాలని. ఈ ఎన్జిఓల ద్వారా ఎక్కడ మనకు వాసవి మహిళా మండలి కావచ్చు జిల్లాలో, అలాగే స్నేహ కావచ్చు, అలా కాకినాడ నుంచి మా మిత్రులు వచ్చారు. సో వీళ్ళందరూ చొరవతో వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ చాలా. దీని మీద ప్రతి ఒక్కళ్ళు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మనకు ఇందాక ప్రతిజ్ఞ చేసిన విధంగా దాంట్లో ఉన్న ప్రతి పాయింట్ని మనం అనుసరిస్తే చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. ముందు దురదృష్టవశాత్తు అది సోకిన వారిని మనోధైర్యంగా ఉంటే మేము కూడా చాలామందిని చూడటం జరిగింది. ఆ గతంలో ఎయిడ్స్ వచ్చిందంటే సంవత్సరంలోపు వాళ్ళు మరణం పొందేవారనే దాని నుంచి ఇప్పుడు 20-25 సంవత్సరాలు, ఇందాక రామ్మోహన్ రావు చెప్పారు, 20-25 సంవత్సరాలు
దాకా మంచి మందులతో ఇప్పుడు అందుబాటులో ఉన్న ఈ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న మందులతో చాలామంది చక్కటి జీవనం కూడా కొనసాగిస్తూ ఉన్నారు. సో అది పూర్తిగా అరికట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ ప్రతిజ్ఞ చేసిన విధంగా మనందరం దాన్ని అనుసరించాలని మరొకసారి కోరుకుంటూ. So we should be responsible in our behaviors, especially ఈ సెక్షువల్ ప్యాటర్న్స్లో కానీ ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాము. సోషల్ మీడియా కావచ్చు, డేటింగ్ యాప్స్ కావచ్చు, టిండర్ యాప్స్ కావచ్చు. సో వీటి మీకు దూరంగా ఉండాలి. అట్లాగే డ్రగ్స్కు దూరంగా ఉండాలి. ఎస్పెషల్లీ ఇంజెక్టబుల్ డ్రగ్స్ అనేవి ఆ సిరింజెస్ నీడిల్స్ షేర్ చేసుకున్నప్పుడు అది ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు మన రైట్స్ ఎన్జిఓ వాళ్ళు చూపించిన దాంట్లో ఇప్పుడు ఫీమేల్ సెక్స్ వర్కర్స్ ఇప్పుడు సమాజంలో ఎట్లా ఉందంటే ఓన్లీ 1.2% పాజిటివిటీ ఉంది. కానీ వాళ్ళకు మించి ఇప్పుడు ఎంఎస్ఎం మేల్ టు మేల్ సెక్స్ వర్కర్స్లో 2.4 పాజిటివిటీ కనిపిస్తూ ఉంది. వెరీ ట్రాన్స్జెండర్స్కి వచ్చేటప్పటికి ఇంచుమించు 6% కనిపిస్తూ ఉంది. అంటే ఈ శాతం ప్రకారం చూసినా సరే ఫీమేల్ సెక్స్ వర్కర్స్కి ఒక అవగాహన వచ్చింది, కంట్రోల్ అయింది. కానీ మిగతా టైపాలజీస్లో ఎంఎస్ఎం కావచ్చు, ట్రాన్స్జెండర్ కావచ్చు, ఇంజెక్టబుల్ డ్రగ్ యూజెస్ కావచ్చు, వీళ్ళల్లో ఇది పెరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా యువత మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. మీకు తెలిసిన విషయాలు మిగతా వాళ్ళకి తెలియజేయాలి. అట్లాగే ఈ మెసేజ్ కూడా. సినిమా షూటింగ్లకు పర్యాటకానికి ప్రధాన కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక కొత్త అధ్యాయాన్ని రచిస్తున్నామని, ఈ క్రమంలో ఏపీ సినిమాటోగ్రఫీకి కొత్త శకం ఆరంభమైందని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. సుస్థిరమైన, పారదర్శకమైన, వ్యాపార అనుకూలమైన పరిపాలన ఏపీ వ్యవస్థకు పునాది అని, బాధ్యతాయుతమైన తమ విజన్ను నమ్మే ప్రతి పెట్టుబడిదారుడికి ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు కల్పిస్తామని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు. ముంబై జూహులోని జేడబ్ల్యూ మారియట్ హోటల్లో డిసెంబర్ 1-2 తేదీల్లో జరుగుతున్న ప్రతిష్టాత్మక సిఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ 2025లో రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రసంగం చేశారు. ఏపీలో సమగ్రమైన కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీని ఆవిష్కరించడానికి వేగంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఇది ప్రొడక్షన్ నుండి ఎగ్జిబిషన్ వరకు తెలుగు సినిమా పరిశ్రమను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఒక విజనరీ డాక్యుమెంట్ అని అభివర్ణించారు. భారతదేశ మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో పెట్టుబడులు పెడితే అవసరమైన ప్రోత్సాహం, భరోసా కల్పిస్తామని, కలిసి పనిచేద్దామని ఇన్వెస్టర్లకు మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. హిందీ తర్వాత భారతదేశంలో తెలుగు సినీ పరిశ్రమ 2వ అతిపెద్దదిగా నిలిచిందన్నారు. ఇది జాతీయ చలనచిత్ర పరిశ్రమకు దాదాపు 20% వాటాను అందిస్తోందని స్పష్టం చేశారు. బాహుబలి, RRR, కల్కి 2898 AD, పుష్ప సిరీస్లు, సలార్, ఓజీ వంటి ప్రపంచ స్థాయి సినిమాలు కథాకథనం, విజువల్ ఎఫెక్ట్స్, నిర్మాణ నాణ్యతలో అద్భుతంగా ఉండి బాక్సాఫీస్ కలెక్షన్లలో కొత్త బెంచ్ మార్క్లను సెట్ చేసి తెలుగు సృజనాత్మకతకు నిదర్శనంగా నిలిచాయని, తెలుగు సినిమాను గ్లోబల్ బ్రాండ్గా మార్చాయని తెలిపారు. తమిళనాడు తర్వాత అత్యధికంగా ఏపీలో 1103 స్క్రీన్లున్నాయని, ఈ రంగానికి తమ ప్రభుత్వం సంపూర్ణ మద్దతిస్తుందని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రైవేటు ఆలయాలు, భక్తుల రద్దీ పట్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అధికారులను ఆదేశించారు. వైకుంఠ ఏకాదశి, ధనుర్మాసం తదితర పర్వదినాలు, పండుగల వేళల్లో ఆలయాలకు వచ్చే భక్తుల రద్దీ నియంత్రణకు ఆలయ నిర్వాహకులు, ధర్మకర్తలు చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి ఒక నిబంధనావళిని రూపొందించి అన్ని ప్రైవేటు ఆలయాలకు జారీ చేయాలన్నారు. ప్రైవేటు ఆలయాలు తమ పరిధి కాదనే నిర్లక్ష్యం అధికారుల్లో ఉండకూడదని, ఆలయాల నిర్వహణ బాధ్యత నిర్వాహకులు, ఆలయ ధర్మకర్తలదే అయినప్పటికీ రద్దీ సమయాల్లో ఆలయాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్లో ఆ సంస్థ కార్యకలాపాలు, పీపుల్స్ పర్సెప్షన్పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో వరుసగా పండుగలు, ప్రత్యేక పర్వదినాలు వస్తున్నాయి కాబట్టి అన్ని ఆలయాల్లోనూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. జిల్లాలో అధికారులు తమ తమ పరిధిలో ఉన్న ప్రైవేట్ ఆలయాల పర్యవేక్షణపైన కూడా దృష్టి సారించాలన్నారు. ప్రైవేట్ ఆలయాల నిర్వాహకుల నుంచి పండుగలు, పర్వదినాల సమయంలో ఆయా ఆలయాలకు ఎంతమంది భక్తులు రావచ్చు, రద్దీ నియంత్రణకు ఆలయ నిర్వాహకులు చేపడుతున్న చర్యల గురించి ముందుగా అధికారులకు తెలియచేయాలని ఆదేశిస్తూ చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే భక్తుల రద్దీ నియంత్రణకు ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకొని అక్కడ తగిన బందోబస్తు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. తద్వారా ఆలయాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి ఆస్కారం లేకుండా నిరోధించాలని అధికారులకు సూచించారు. ఆలయాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని విజయానంద్ ఆదేశించారు. భక్తుల రద్దీ సమయాల్లో ఆలయాల్లో పారిశుద్ధ్య లోపం రాకుండా, తొక్కిసలాటలకు ఆస్కారం లేకుండా
పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రబీ సీజన్కు ఎరువుల కొరత ఉండకుండా అధికారులు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని విజయానంద్ వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. దీనిపై వ్యవసాయ శాఖ అధికారులు స్పందిస్తూ ఇప్పటికే ఎక్కడా కూడా ఎరువుల కొరత లేకుండా చేశామని, రైతులకు ఎరువులు సమృద్ధిగా లభిస్తున్నాయని తెలిపారు. వచ్చే రబీ సీజన్లో రైతులకు సమృద్ధిగా ఎరువులు లభ్యమయ్యేలా చర్యలు తీసుకున్నామని, రబీ సీజన్లో ఎరువుల కొరత అనే సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రజలంతా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ను మరింతగా ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పేదలు సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1న టెన్షనుగా పింఛన్లు అందిస్తోందని, ఎన్టీఆర్ భరోసా పథకంతో పేదల జీవితాలకు చేయూత లభిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీసా అన్నారు. ప్రతి పథకంలోనూ పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సుపరిపాలనతో పేదల జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని కోరారు. పేదలకు సేవలో ఎన్టీఆర్ భరోసా కింద ఈరోజు విజయవాడ గులాబీ తోటలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీసా పాల్గొన్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా జరుగుతున్న పెన్షన్ల పంపిణీ తీరుతెన్నులను పరిశీలించారు. లబ్ధిదారులతో ముచ్చటించి ఏమైనా ఇబ్బందులున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ జిల్లాలో 2,28,968 మంది పెన్షనర్లకు 98.91 కోట్ల మేర పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. ప్రతి పథకంలోనూ పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సుపరిపాలనతో పేదల జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని కలెక్టర్ లక్ష్మీసా అన్నారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ ఏఎన్వి నాంచారావు, వార్డు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ పంపిణీలో ఎటువంటి అలసత్వం వహించరాదని, పెన్షన్దారుల ఇంటి వద్దకు వెళ్లి ఖచ్చితంగా పెన్షన్ అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో గల సర్కిల్ 1 పరిధిలో 18,726 పెన్షన్లు, సర్కిల్ 2 పరిధిలో 23,549, సర్కిల్ 3 పరిధిలో 18,460 పెన్షన్లు ఉన్నాయని, వారందరికీ సిబ్బంది సకాలంలో పెన్షన్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పెజ్జోన్నిపేట, సీకే రెడ్డి రోడ్డు పరిసర ప్రాంతాల్లో పర్యటించి పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఆ ప్రాంతాల్లో గల పెన్షన్దారుల ఆధార్ కార్డు పరిశీలించి ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ FRS పంపిణీ ద్వారా చెక్ చేసి పెన్షన్ డబ్బులు అందించారు. వారితో మాట్లాడి వాళ్లకున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల పెన్షన్ వస్తుందా లేదా, ఇంటికి వచ్చి ఇస్తున్నారా లేదా, ఎంత డబ్బులు ఇస్తున్నారు లాంటి ప్రశ్నలు వాళ్ళని అడిగి ప్రతి నెల ఇస్తున్న పెన్షన్ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఉదయం 6 పెన్షన్ పంపిణీ మొదలు పెట్టాలని, పెన్షన్ పంపిణీలో ఎటువంటి అలసత్వం వహించరాదని, పెన్షన్దారుల ఇంటి వద్దకు వెళ్లి ఖచ్చితంగా పెన్షన్ అందించాలని అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో గల సర్కిల్ 1 పరిధిలో 18,726 పెన్షన్లు, సర్కిల్ 2 పరిధిలో 23,549, సర్కిల్ 3 పరిధిలో 18,460 పెన్షన్లున్నాయని, వారందరికీ సిబ్బంది సకాలంలో పెన్షన్ పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తదుపరి గాంధీజీ మహిళా కళాశాల 1 టౌన్ వద్ద గల అన్నా క్యాంటీన్ను పరిశీలించారు. అక్కడ వచ్చిన ప్రజలతో మాట్లాడి స్వయంగా ఆహార నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. కిచెన్ పరిశుభ్రతను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. త్రాగునీరు, వాడుక నీరు నిరంతరాయంగా రావాలన్నారు. నోడల్ ఆఫీసర్లందరూ తమ అన్నా క్యాంటీన్లలోని ప్రతిరోజు వీక్షించి ఎటువంటి లోపాలు ఉన్నా వెంటనే సరిచేయాలని, ఎటువంటి రిపేర్లు ఉన్నా వెంటనే మరమ్మతులు చేయించేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో కమిషనర్తో పాటు జోనల్ కమిషనర్ రమ్య కీర్తన, విఎంసీ సిబ్బంది పాల్గొన్నారు. ఒక వారానికి దాదాపుగా 200-230 అప్లికేషన్స్ వస్తాయి. ముఖ్యంగా మనకి ఇంజనీరింగ్ ఇష్యూస్, ఇంజనీరింగ్లో కూడా మనకి రోడ్స్ లేదంటే డ్రైన్స్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని గ్యాప్స్ కూడా అడగడం జరిగింది. అలాగనే మనకి ఏమైనా టౌన్ ప్లానింగ్ సంబంధించి కొత్త LRS అప్లికేషన్స్, DPS అప్లికేషన్స్ పైన కొన్ని క్లారిటీ అడుగుతూ కూడా రావడం జరిగింది. ఇది కాకుండా ప్రాపర్టీ ట్యాక్స్ లేదంటే నేమ్ కరెక్షన్స్, అలాగే ఆటోమేటేషన్స్ పైన క్లారిటీ, దానిపైన కూడా అడగడం జరిగింది. సో ఓవరాల్ చూస్తే మనకి ఇవన్నీ కూడా ప్రొసీజరల్లీ మనం డిస్పోజ్ చేస్తాము. వచ్చిన అప్లికేషన్స్ అంతా కూడా HOD స్థాయిలో వీళ్ళు ఫీల్డ్కి వెళ్ళి పెటిషనర్స్ని ఆ లొకేషన్ ఎక్కడ ప్రాబ్లం ఉందో పిలుచుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రీ విజిట్, పోస్ట్ విజిట్ ఫోటో, ఎంక్వైరీ ఫోటో ఇవన్నీ కూడా తీసుకుని వితిన్ SLA మనం డిస్పోజ్ చేసి క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ముఖ్యంగా ఏదైనా మనకి రీఓపెన్ కేసెస్ ఉంటాయి, అంటే పెటిషనర్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ రీఓపెన్ కేసెస్ని ప్రత్యేకంగా మళ్ళీ టీము
ఒక హెచ్ఓడి స్థాయిలో మన స్థాయిలో వెళ్ళి చూసి మళ్ళీ గ్రీవెన్సెస్ మాట్లాడుకుని. హోంగార్డ్స్ రైజింగ్ డే పురస్కరించుకుని పోలీస్ కమిషనరేట్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు ఆప్ సాబ్కి ఆవాజ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపును విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ప్రారంభించారు. ఆప్ సాబ్కి ఆవాజ్ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలను కొనియాడారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు సూచనల మేరకు ఆప్సాబ్కి ఆవాజ్ స్వచ్ఛంద సంస్థ ప్రముఖ వైద్యులచే ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హోంగార్డ్స్కు వారి కుటుంబ సభ్యులకు ఈరోజు ఏఆర్ గ్రౌండ్లో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి మెడికల్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఆప్సాబ్కి ఆవాజ్ స్వచ్ఛంద సంస్థ వారు చేస్తున్న పలు సేవా కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం అనేది చాలా సంతోషకరమన్నారు. ప్రజలకు ఇటువంటి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. మొఘల్ రాజపురం పిబి సిద్ధార్థ ఆడిటోరియంలో ఈ నెల 5 మరియు 6వ తేదీల్లో డైలాగ్ బిట్వీన్ వేదాంత అండ్ సైన్స్ అనే అంశంపై 2వ అంతర్జాతీయ సదస్సు జరగనుందని శ్రీ చైతన్య సరస్వత్ మఠం అధ్యక్షులు శాంత మహారాజ్ తెలిపారు. వేదాంతంలో సైన్స్లో జ్ఞానాన్ని పొందే సిద్ధాంతాలు, వాటి మధ్య ఉన్న తేడాలు మరియు అంతిమ మానవ ప్రయోజనం కోసం ఈ 2 శాస్త్రాలు ఎలా కలిసి పనిచేయాలనే అంశాలపై సదస్సులో చర్చిస్తామని వెల్లడించారు. వేదాల్లో జ్ఞానాన్ని పొందే మార్గాలైన ప్రత్యక్ష, పరోక్ష, అపరోక్ష వంటి వివిధ పదాల గురించి నిపుణులు చర్చిస్తారని ఆయన వివరించారు. మొగల్రాజ్పురం పిబి సిద్ధార్థ ఆడిటోరియంలో ఈ నెల 5 మరియు 6 తేదీల్లో డైలాగ్ బిట్వీన్ వేదాంత అండ్ సైన్స్ అనే అంశంపై 2వ అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీ చైతన్య సరస్వత్ మఠం అధ్యక్షులు శాంత్ మహారాజ్ ఈ వివరాలను వెల్లడించారు. ఈ సదస్సులో వేదాంతం ఆధునిక సైన్స్ ద్వారా జ్ఞానాన్ని పొందే విధానాలు, వాటి మధ్య తేడాలు, మానవాళికి అంతిమ ప్రయోజనాన్ని అందించేందుకు రెండు ఎలా కలవాలనే దానిపై నిశితంగా చర్చిస్తామని అన్నారు. శ్రీ చైతన్య సరస్వత్ ఇన్స్టిట్యూట్ అండ్ మఠ్, పిబి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ సహకారంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నామని, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫిలాసఫికల్ రీసెర్చ్ కూడా ఈ ఈవెంట్కు సహకరిస్తోందని తెలిపారు. ఐఐటి కాన్పూర్, ఎయిమ్స్ న్యూఢిల్లీ నుంచి ప్రొఫెసర్లు, అలాగే పలు ప్రాంతాల నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు, పరిశోధకులతో సహా సుమారు 20 మంది రీసోర్స్ పర్సన్స్ ఈ సదస్సులో పాల్గొంటారని చెప్పారు. ఈ సదస్సులో భాగంగా ప్రజెంటేషన్లు పూర్తయిన తర్వాత విద్యార్థులు ఒక చిన్న పరీక్ష నిర్వహించి అందులో మొదటి బహుమతి గెలుచుకున్న వారికి 20,000 రూపాయల నగదు బహుమతి అందచేయబడుతుందని శాంత మహారాజ్ తెలిపారు. సైన్స్కి మనం ఒక డైరెక్షన్ కావాలి. ఎందుకంటే మనం రీసెర్చ్ చేసి హిస్టరీకి పొందుకోలేము. దానికి అరిస్టాటిల్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినారు. ఈ గాడ్ ఉన్నది, ఈ గాడ్కి ఎక్కడి నుంచి వచ్చింది అంటే సైంటిస్ట్కి దానికి బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి దానిలో ఇటుక ఉన్నదా, సిమెంట్ ఉన్నదా, లేకపోతే వేరే వేరే వస్తువులో తెలుసుకుంటాం. ఆటమ్స్, మొలిక్యూల్స్ ఇవన్నీ ఉన్నాయి. దానికంటే మెటీరియల్ కాజ్. దాంట్లో ఇంకా ఫోర్సెస్ ఉన్నాయి, గ్రావిటీ, అడెసివ్ ఫోర్స్, చాలా ఫోర్సెస్ ఉన్నాయి. దానికన్నా ఎఫిషియెంట్ కాజ్. ఆ ఫోర్సెస్ మెటీరియల్తో గాడ్ రాటుండే. గాడ్ రావాలంటే మైండ్ ఆఫ్ ద ఆర్కిటెక్ట్ ఉన్నారు. దానికంటే ఫార్మల్ కాజ్ అది సైన్స్ చదువుతుండదు. దేనికోసం ఈ గాడ్ చేస్తున్నారు అంటే పర్పస్ ఉన్నది. దానికంటే ఎఫిషియెంట్ కాజ్. మన వేదాంతాలు ఇవన్నీ డిస్కస్ అయినాయి. ఇంకా ఒక కాజ్ డిస్కస్ అయినాయి. దానికంటున్నారు కారణం. అన్ని కారణాలకి కారణం. ఇప్పుడు జీవనం నుంచి జీవనం వస్తుందో మీకు తెలుసు. దానికి సైన్స్లో అంటారు బయోజెనెసిస్. మరొక వస్తువు మనకు తెలియదు. జీవనం నుంచి కూడా జడ పదార్థాలు వస్తున్నాయి. మన గోరు పెరుగుతుంది, జుట్టు పెరుగుతుంది. చిన్న సీడ్ నుంచి చాలా బయోమాస్ వస్తుంది. అంటే లైఫ్ నుంచి మెటర్ కూడా వస్తుంది, లైఫ్ కూడా వస్తుంది. అంటే ఫస్ట్ లైఫ్ ఏంటి అది మన శాస్త్రంలో చెప్పడం అయినది. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిర్ ఆదిర్ గోవింద సర్వకారణం. అనంతరం పిబి సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపల్ మేక రమేష్ మాట్లాడుతూ ఈ 2 రోజుల కార్యక్రమంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న పండితుల ఉపన్యాసాలుంటాయని, ఇది విజ్ఞానవంతులకు గొప్ప అవకాశమని పేర్కొన్నారు. డైలాగ్ బిట్వీన్ వేదాంత అండ్ సైన్స్ అనేటటువంటి దాని మీద అలాగే కండక్ట్ చేయడం జరుగుతోంది. దీంట్లో చాలామంది నేషనల్, ఇంటర్నేషనల్ స్కాలర్స్ రావడం జరుగుతోంది. వాళ్ళందరి యొక్క లెక్చర్స్ ఈ 2 days కార్యక్రమాల్లో ఉంటాయి. ఏఎస్ అని కూడా పెట్టడం జరిగింది యూజీసీ వారు. దానికి కూడా ఇది చాలా రెలవెంట్గా ఉంటుంది. సో ఆ ఉద్దేశంతోనే మన పిల్లలకి కూడా మంచి అవగాహన పెంపొందించుకోవడానికి ఈ సదస్సు బాగా ఉపయోగపడుతుంది. ఈ సదస్సుకి మేజర్గా మన మేనేజ్మెంట్ వారు కానీ,
మన ప్రిన్సిపల్ గారు, మన డైరెక్టర్ గారు వీళ్ళందరి యొక్క ప్రోత్సాహంతో మరియు మట్టు వాళ్ళ ప్రోత్సాహంతో ఈ యొక్క సదస్సుని నిర్వహించడం జరుగుతోందండి. అందరూ కూడా తప్పనిసరిగా ఈ సదస్సుని ఉపయోగించుకోవాలని, కొత్త కొత్త విషయాలు కూడా దీనిలో వచ్చేటటువంటి విషయాలను కూడా జాగ్రత్తతోటి మనం చేసుకొని నెక్స్ట్ తరాలకు కూడా ఇవ్వడానికి కూడా బాగుంటుందనేది ఈ సదస్సు యొక్క. Whether you call experiment, observation, inference and finally conclusion. But the other way, and there is one more end also, and that is spiritual end. And now we are looking at the science from the spiritual end. That is possible with Swamiji and other people and who are coming here to explain over that. That is the objective. So, and you will be exposed to a new world. ఏవియేషన్ రంగంలో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని క్యాలిబర్ ఏవియేషన్ అకాడమీ సీఈఓ రమణి పసుపులేటి తెలిపారు. ఏవియేషన్ రంగంలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, అనేక కొత్త విమానాశ్రయాలు రాబోతున్నాయని చెప్పారు. పైలట్లు, గ్రౌండ్ హ్యాండ్లింగ్, క్యాబిన్ క్రూ, కార్గో మేనేజ్మెంట్, ఎయిర్ టికెటింగ్ విభాగాల్లో అనేక ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు. ఏవియేషన్ రంగానికి అవసరమైన నైపుణ్యాలతో యువతను తీర్చిదిద్ది ఉపాధి అవకాశాలు కల్పించడమే అకాడమీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అనేక మంది వివిధ ప్రాంతాల్లో ప్లేస్మెంట్లు పొందారన్నారు. విజయవాడ బెంచ్ సర్కిల్ వద్ద చంద్రమౌళిపురంలోని క్యాలిబర్ ఏవియేషన్ అకాడమీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో అకాడమీ సీఈఓ రమణి పసుపులేటి మాట్లాడుతూ, ఏవియేషన్ రంగానికి అవసరమైన నైపుణ్యాలతో విద్యార్థులను తీర్చిదిద్దటం అకాడమీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. 180 రోజుల డిప్లొమా ఇన్ ఏవియేషన్ కోర్సులో గ్రౌండ్ హ్యాండ్లింగ్, క్యాబిన్ క్రూ, కార్గో మేనేజ్మెంట్, ఎయిర్ టికెటింగ్తో పాటు డీజీసీఏ గ్రౌండ్ క్లాసులు, పైలట్ ట్రైనింగ్కు సంబంధించిన శిక్షణ కూడా పూర్తి స్థాయిలో అందిస్తున్నట్లు వెల్లడించారు. మహిళల విద్య మరియు ఉపాధి అవకాశాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ అనేక సదుపాయాలు కల్పిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం మహిళలకు ప్రత్యేకంగా స్కాలర్షిప్లు అందుబాటులో ఉంచిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏవియేషన్ రంగం వేగంగా విస్తరిస్తూ ఉండడంతో భారతదేశంలో కూడా ఈ రంగంలో భారీ డిమాండ్ ఏర్పడిందని అన్నారు. ఏవియేషన్ అభివృద్ధిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని చెప్పారు. దేశంలో, రాష్ట్రంలో త్వరలో అనేక కొత్త విమానాశ్రయాలు రాబోతూ ఉండటంతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని వెల్లడించారు. క్యాలిబర్ ఏవియేషన్ అకాడమీలో గ్రూమింగ్ సెషన్లు, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ క్లాసులు, పర్సనాలిటీ డెవలప్మెంట్ వంటి శిక్షణ కార్యక్రమాలు అందిస్తున్నట్లు తెలిపారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సహా పలు విమానాశ్రయాల్లో తమ విద్యార్థులు ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నారని చెప్పారు. స్క్రీనింగ్ టెస్ట్ అనంతరం మహిళలకు ఉచిత శిక్షణ, ఉచిత వసతి సౌకర్యాలు కూడా కల్పించనున్నట్లు వివరించారు. ప్రస్తుతం విజయవాడ, హైదరాబాద్లో ఉన్న అకాడమీ బ్రాంచ్లను త్వరలో విశాఖపట్నం, రాజమండ్రి, వరంగల్లో కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అందరికీ ఏవియేషనే అని ఎందుకు చెప్తున్నాము అంటే, ఏవియేషన్ ఇప్పుడున్న ట్రెండ్లో వరల్డ్లో మనకి ఏవియేషన్ ఎంత గ్రోత్ ఉంది అంటే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఏ సెక్టార్ అయితే ఎదుగుతుందో అది ఫస్ట్ సెక్టార్ మన ఏవియేషన్ అనమాట, మన ఇండియాలోనే. స్టూడెంట్స్కి మనం ఏం చేస్తున్నాం అంటే, ప్రతి ఒక్కరికి తెలీదు. ఈ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళ కెరియర్లో సెట్ అవుతుంది అని వాళ్ళకి ఐడియా లేదనమాట. ఈ మీడియాతోటి మనం వాళ్ళ దగ్గరికి ఇవన్నీ మనం పంపిస్తున్నాం అనమాట. ఏవియేషన్లో ఎంత గ్రోత్ ఉంది, రానున్న కాలంలో మనకి 200+ ఎయిర్పోర్ట్స్ అనేది మనకి ఇక్కడ రాబోతుందన్నమాట. దానివల్ల జాబ్ ఆపర్చునిటీస్ అని ఎక్కువ ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఒక సెక్టర్ ఎదిగిన సెక్టర్లో కన్నా మనకి ఏదైతే గ్రోత్ ఉందో, ఎక్కడుందో అక్కడ వాళ్ళ కెరియర్ అని ఉంటుంది. అది వాళ్ళకి తెలియదు. వాళ్ళ వరకు ఇది అందజేస్తున్నాం అన్నమాట. డిసెంబర్ 7వ తేదీన హెల్త్ సెమినార్ను నిర్వహిస్తున్నట్లు ప్రజా ఆరోగ్య వైద్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు జి. విజయప్రకాష్ తెలిపారు. నగరంలోని ఎంబీవీకే భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితిపై సదస్సులో చర్చించడం జరుగుతుందన్నారు. 6 కోట్ల మంది ప్రజల ఆరోగ్య సమస్యలు ఏమిటి అనేది చర్చిస్తామన్నారు. వాటి పరిష్కారాలు ఎలా అనేది కూలంకషంగా చర్చ ప్రెజెంటేషన్ ఉంటుందని చెప్పారు. మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ రమేష్ సదస్సులో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో ప్రత్యేకించి చిన్నపిల్లల ఆసుపత్రి లేదన్నారు. పరిశోధనశాలలు లేవని అన్నారు. ప్రబలుతున్న వ్యాధులపై చర్చించడం జరుగుతుందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో విడిపోయిన తర్వాత అనేక రకాలైనటువంటి డెఫిషియన్సీ అనేది ఉంది. మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి ప్రత్యేకంగా చిన్నపిల్లల ఆసుపత్రి లేదు. మనకి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా గతంలో కానీ ఇప్పుడు కానీ 5% జీడిపిలో
ప్రభుత్వం ఆరోగ్యానికి బడ్జెట్ కేటాయించట్లేదు. అట్లాగే పరిశోధనశాలలు కూడా లేవు మనకి. సో ఈ అనేక రకాల డెఫిషియన్సీస్ మీద, అలాగే ప్రబలుతున్న వ్యాధులు, ఇదివరకు షుగర్ గురించి మాట్లాడాం, హార్ట్ అటాక్ గురించి మాట్లాడేవాళ్ళం, ఇప్పుడు అనేక రకాలైనటువంటి వ్యాధులు వస్తున్నాయి కరోనా ముఖ్యంగా వచ్చిన తర్వాత. ఈ చర్చకు మీరు కూడా మీ వంతు సహకారం. ఏకొండూరులో సికిల్ సెల్ ఎనీమియా డిసీజ్ కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో అరకు వ్యాలీలో ట్రైబల్స్లో కనిపించిన ఈ జబ్బు ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో మనకి కనిపించడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయం. కాబట్టి ఆ డిసీజ్ సంబంధించి కూడా పూర్తి వివరాలను సేకరించే ప్రయత్నం ప్రజారోగ్య వేదిక చేస్తుంది. ఆ సమస్యని పరిష్కరించడం కోసం ప్రభుత్వంతో ఏ రకంగా మేము మాట్లాడి దాని పరిష్కారం కోసం చేయాలనేది కూడా మేము చర్చిస్తున్నాము. డిసెంబర్ 7వ తేదీన జరిగే ప్రజారోగ్య వేదిక సదస్సులో ఈ విషయాలన్నీ చర్చించి భవిష్యత్ కార్యాచరణ కూడా మేము తీసుకోవడం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.